ఏమిటో జీవితం. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలని పరుగులు తీస్తూనే ఉంటాం. ఆ ఆరాటంలో వాళ్ళతో సరిగ్గా సమయం గడపలేకపోతాం. వాళ్ళు సెటిల్ అయ్యి మనం ఖాళీ అయ్యే సమయానికి పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు అని వాళ్ళు మనకి దూరం అయిపోతారు. ఆ లోటు నింపుకోవడానికే మనవాళ్ళు మనవరాళ్లతో ఎక్కువ సమయం గడుపుతూ మన పిల్లల బాల్యం కూడా వాళ్ళల్లోనే చూసుకుంటాం. మన దురదృష్టమేమో మనకి ఆ అదృష్టం కూడా లేకుండా పోయింది. అవును స్వామి, మనకు ఆ దేవుడు అన్నీ ఇచ్చాడు. నాకు నువ్వు, నీకు నేను, మనకి అమ్మి, ఆ అమ్మికి దేవుడు లాంటి భర్త, లక్షణమైన అత్తగారు, బంగారం లాంటి పిల్లలు, అన్నీ అన్నీ ఇచ్చాడు. కానీ కానీ వాళ్ళని ఒకరికొకరిని దూరం చేశాడు స్వామి. పుచ్చమ్మ సంతోషాన్ని చూసే అదృష్టం మనకు లేదు. పుచ్చమ్మ పిల్లలకి తాత అమ్మమ్మ ప్రేమే కాదు, నాన్న ప్రేమ అసలే లేదు. ఆర్య సార్కి భార్య పిల్లల్ని చూసుకునే భాగ్యం లేదు. పుచ్చమ్మకి పుట్టినిల్లు మెట్టినిల్లు ఏదీ లేదు. లోకంలో, ఈ లోకంలో ఇంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదు స్వామి. మనమే ఇంత బాధపడుతుంటే పాపం ఆర్య సార్ పరిస్థితి ఒక్కసారి ఆలోచించు. వర్ధన కుటుంబ గౌరవానికి, ఆస్తులకి వారసులు కావలసిన ఆ పిల్లలు ఎక్కడో అనామకులుగా, అనాథలుగా పెరుగుతున్నారు అంటే ఎంత చిత్రవదగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. పండ్లున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలన్నట్లు మంచితనం ఉన్న వాళ్ళకి అన్ని కష్టాలు వస్తాయి స్వామి. అయినా ఆర్య సార్ కాబట్టి గుండె నిప్పరంతో మీ ఎప్పటికైనా తిరిగి వస్తుందనే నమ్మకంతో ఇంకా ఎదురు చూస్తున్నారు. పెద్దమ్మ తల్లి ఎప్పుడు కరుణిస్తుందో, వాళ్ళని మళ్ళీ ఎప్పుడు కలుపుతుందో ఆశతో ఎదురు చూడటం తప్ప మనమేమీ చేయలేం. అంతా ఆ స్వామి దయ.
ఇదంతా నా వల్లే జరిగింది. నా పిల్లలు నాకు దూరం అవ్వడానికి నేనే కారణం. వాళ్ళ మనసుని ఎంతగా బాధ పెట్టుంటే వాళ్ళు ఇలా చేస్తారు చెప్పండి. ఒక్క క్షణం కూడా నన్ను వదిలేసి ఉండలేదే పిల్లలు. ఇప్పుడు నాకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఆంటీ. వాళ్ళ బాధ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఊరుకోమ్మా, ఏడవకు. నా మాటలు కఠినంగా అనిపించిన ఇప్పుడు నేను చెప్పబోయేది అక్షరాల నిజం. ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి కారణం, పిల్లలు నీకు దూరం అవడానికి కారణం అక్షర. నాన్న వేలు పట్టుకుని నడవాలని అంతే ఇష్టపడతారు. అమ్మ ఒడిలో నిద్రపోవాలనుకుంటారు, కానీ నాన్న భుజాలెక్కి ప్రపంచాన్ని చూడాలనుకుంటారు. పిల్లలకు అమ్మ సర్వస్వం కావచ్చమ్మా, కానీ నాన్న అనేవాడు వాళ్ల బలం, వాళ్ళని నిలబెడతాడు అనే నమ్మకం. ఇప్పుడు నీ పిల్లలకు కావలసింది నాన్న అనే నమ్మకం అమ్మా. రాధగారు, నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీరు మా అన్నయ్యతో పెళ్లికి ఒప్పుకోలేదన్న బాధతోనే పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. అదే మీరు పెళ్లికి ఒప్పుకున్నారని తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వస్తారు. ఉషా, ఇంకాపుతావా నీ ఉచిత సలహాలు? ఈ పెళ్లి టాపిక్ వల్లే లేనిపోని గొడవలన్నీ మొదలయ్యాయి. మళ్ళీ అదే టాపిక్ తీసుకొస్తావేంటి? నేనేం కావాలని చెప్పట్లేదక్కా. పిల్లలు లెటర్లో క్లియర్గా రాశారు కదా, అమ్మా ఫ్రెండు పెళ్లికి ఒప్పుకుంటేనే ఇంటికి తిరిగి వస్తామని. అది జరిగే వరకు వాళ్ళు ఖచ్చితంగా తిరిగి రారు. అందుకే అలా అన్నాను. వాళ్ళసలే చాలా బాధలో ఉన్నారు. ఇంకా రాధగారు కూడా పెళ్లికి ఒప్పుకోలేదని తెలిస్తే ఎప్పటికీ రాకుండా అలాగే దూరంగా వెళ్ళిపోవాలని కూడా పిల్లలు అనుకుంటారు. వాళ్ళ మొండితనం తెలిసిందే కదా. ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే మనిద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ఈ బాధ తీరాలి అంటే మీ బంధం ముడిపడాలి. ఆంటీ, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను ఆంటీ.
అమ్మ రాధా, నువ్వు ఈ మాట మనస్ఫూర్తిగానే చెప్తున్నావా? అవునా అండి? నా పిల్లల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అందుకే ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాను. నేను నేను ఈ విషయం నేను పిల్లలకి ఎలా చెప్పాలా ఆంటీ? నేను పెళ్లికి ఒప్పుకున్నాను, ఇంటికి రండి అని నేను వాళ్ళకి ఎలా చెప్పాలా ఆంటీ? రాధగారు, మీరేం కంగారు పడకండి. లెటర్లో రాసిన దాన్ని బట్టి నాకు తెలిసి పిల్లలు మీరిక్కడ పెళ్లికి ఒప్పుకున్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. అప్పుడు మీరు పెళ్లికి ఒప్పుకున్నారని తెలిస్తే వెంటనే తిరిగి వచ్చేస్తారు. ఏం ప్రయత్నం చేస్తారే? ఇక్కడ విషయాలు పిల్లలకెలా తెలుస్తాయి? అక్క, పిల్లలకెలాగో అందరి ఫోన్ నంబర్లు తెలుసు. అమ్మకో, అన్నయ్యకో లేదా రాధగారికో ఫోన్ చేయొచ్చు. నాకు 100% నమ్మకం ఉంది. రాధగారు, ఇప్పటికైనా మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. ఇంకేం బాధపడకండి. పిల్లలు కూడా తిరిగి వచ్చేస్తారు. నా మాట నమ్మండి. నీ మాట నిజమై పిల్లలు ఎలాగోలా తిరిగొస్తే చాలే, ఇక అన్ని సమస్యలు తీరిపోయినట్లే. అమ్మా, అన్నయ్య బావగారు వెతుకుతూనే ఉన్నారు కదా, ఎలాగైనా పిల్లల్ని వెతికి తీసుకొనొస్తారు. లేదా పిల్లలే కాల్ చేసి విషయం తెలుసుకొని ఇంటికొచ్చేస్తారు. ఊరుకోమ్మా, ఊరుకో. అక్కి, అభి ఎక్కడున్నారు? మీకోసం నేను ఏవైనా చేస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను. తిరిగి వచ్చేయండి రా, తిరిగి వచ్చేయండి. ఆర్య, వాటర్ తాగు, కాస్త రిలాక్స్ అవ్వు. దీన్ని బట్టి చూస్తే పిల్లలు నీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారన్నమాట. ఐ మీన్, నీకు చాలా అటాచ్ అయిపోయారు. వాళ్లే కాదు సండే, నేను కూడా వాళ్ళకి చాలా అటాచ్ అయిపోయాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ కారణం మీ అటాచ్మెంటేనేమో. వాట్ యు మీన్ సండే? ఒక్కసారి డీప్గా ఆలోచించార్య. పిల్లలతో నీకు పరిచయం అయిన దగ్గర నుండి స్టెప్ బై స్టెప్ మీ రిలేషన్ స్ట్రాంగ్ అవుతూనే ఉంది. ఆర్యవర్ధన్గా ఉన్నప్పుడే కాదు, సూర్యగా ఇక్కడికి వచ్చిన పిల్లలతో నీ బాండింగ్ ఇంకా పెరిగింది. సిమిలర్గా పిల్లల విషయంలో అట్రాక్ట్స్ కూడా అలాగే జరిగాయి ఆర్య. ఆఫ్ కోర్స్, జలంధర్ ల్యాండ్ కోసం పిల్లల్ని అడ్డు పెట్టుకుని నన్ను డౌన్ చేయాలనుకున్నాడు. ఆ ల్యాండ్ మాత్రమే కావాలనుకుంటే నిన్ను ఎలాగైనా అటాచ్ చేయొచ్చు కదా ఆర్య. బట్ పిల్లలు మాత్రమే ఎందుకు? పైగా ల్యాండ్ పేపర్స్ వాళ్ళ చేతికి వెళ్ళాక కూడా
అటాక్కి ట్రై చేశారన్నావు కదా, ఇదంతా చూస్తుంటే నీకేం స్ట్రైక్ అవ్వట్లేదు ఆర్య? ఇందులో స్ట్రైక్ అవడానికి ఏముంది సండే? పిల్లలకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. బికాస్ వాడు నాకు ఎగ్జాక్ట్లీ, దట్స్ మై పాయింట్. ల్యాండ్ కోసం వాళ్ళు పిల్లల్ని టార్గెట్ చేయటం కాదు, నిన్ను హర్ట్ చేయడానికే వాళ్ళు పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. దట్ మీన్స్ నీకు ఆ పిల్లలకి ఏదో స్ట్రాంగ్ లింక్ ఉంది. ఎస్, అది మనకు తెలియలేదు కానీ వాళ్ళకి బాగా తెలుసు. స్ట్రైట్గా చెప్పు సండే. మేబీ వాళ్లే నీ పిల్లలేమో ఆర్య, వాళ్లే నీ పిల్లలేమో. నో సండే, ఆ ఛాన్సే లేదు. వాళ్ళు రాధగారి పిల్లలు. ఆ రాధగారే మన అనూయేమో, మన అనూయేమో, మన అనూయేమో, మన అనూయేమో. నో సండే, అను అయితే అంత దగ్గరగా ఉండి కూడా నాకు దూరంగా ఎందుకుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, మాన్సి క్రియేట్ చేసిన భయానికి అసలు నా దగ్గరగా ఉండేందుకు కూడా ఆలోచిస్తుంది. అను కాదు. ఓకే, తను అనూనే కాదనుకున్నాం, కానీ తను ఎక్కడుంటుందో జలంధరుని గ్యాంగ్ తెలుసుకునే ప్రయత్నాలు చేయకుండానే ఉన్నారంటావా? సంథింగ్ ఈజ్ ఫిష్ ఆర్య. నాకెందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నీకు, అనూకి, పిల్లలకి రిలేటెడ్గా మీ చుట్టూనే రేజ్ అవుతున్నాయి అనిపిస్తోంది. థింగ్స్ వన్స్ ఆర్య. ఆ తర్వాత తెలుసుకుందాం. నేను కూడా రాధగారి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఎరా, పిల్లలు దొరికారా? లేదు సార్, ఊరంతా వెతికాం, ఎక్కడా కనపడలేదు. రాస్కెల్స్. ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కాదు. అన్నయ్య, నన్ను కిడ్నాప్ చేసిన బ్యాడ్ అంకుల్ అతనే. ఇప్పుడు కూడా మన కోసమే వెతికిస్తున్నాడు. చిన్న పిల్లల్ని కిడ్నాప్ కూడా చేయలేకపోయారు. మీరే రౌడీలరా. మీరి దందాకే దండగా. అన్నయ్య, వీళ్లతో మాట్లాడి వేస్ట్. తినడం తాగడం తప్ప ఇంకేం చేయడం వీళ్ళకి చేత కాదు. ఇంకా వీళ్ళని మేపడం ఎందుకు? తీసి పడేసే అన్నయ్య. సారీ మేడం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఎన్ని ఛాన్స్లు ఇవ్వాలరా మీకు? స్కూల్ దగ్గర కిడ్నాప్ చేయమంటే తన్నులు తినొచ్చారు. కష్టపడి ఫంక్షన్ నుంచి ఆ పిల్లని కిడ్నాప్ చేసి తీసుకొస్తే సరిగ్గా కాపలా కూడా కాయలేకపోయారు.
అసలు ఎక్కడెక్కడ వెతికి చచ్చారో చెప్పండ్రా. అది అక్కి, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం సేఫ్ కాదు. వీళ్ళకి దొరికామంటే ఫినిష్. అవునన్నయ్య, త్వరగా వెళ్ళిపోదాం పదా.